మీకు 10% క్యాష్ బ్యాక్ ని స్విగ్గీ యాప్ ద్వారా ఆఫర్ చేస్తూ అలానే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఆన్లైన్ షాపింగ్ ద్వారా 5% క్యాష్ బ్యాక్ ని ఆఫర్ చేస్తున్న హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ చెప్తాను. మీకు కార్డ్ నచ్చి అప్లై చేద్దాం అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా ప్రొసీడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ ని చూస్తే కనుక ఈ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ లుక్ లో హారిజంటల్ షేప్ లో ఆరెంజ్, పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుందండి. ఈ క్రెడిట్ కార్డ్ టాప్ లెఫ్ట్ లో చూస్తే కనుక స్విగ్గీ లోగో, టాప్ రైట్ లో చూస్తే హెచ్డిఎఫ్సి లోగో కనిపిస్తున్నాయి. అలానే లెఫ్ట్ లో స్విగ్గీ లోగోకి బాటమ్ లో చిప్ కార్డ్ కనిపిస్తుందండి. ఇది మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ని మోర్ సెక్యూర్ గా ప్రాసెస్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అలానే ఈ చిప్ కార్డ్ కి రైట్ సైడ్ చూస్తే కనుక మీకు ఎన్ఎఫ్సి సపోర్టెడ్ తో వర్క్ అయ్యే కాంటాక్ట్లెస్ లోగో కూడా కనిపిస్తుంది. అలానే ఈ క్రెడిట్ కార్డ్ బాటమ్ రైట్ లో చూస్తే గనుక ఈ కార్డ్ నెట్వర్క్ కనిపిస్తుంది. అదేనండి, ఇది మాస్టర్ కార్డ్ నెట్వర్క్ తో వస్తుంది. మరి ఇప్పుడు ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ముందుగా చెప్పుకోవాల్సింది క్యాష్ బ్యాక్స్ కోసం అండి. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మేజర్ బెనిఫిట్ 10% క్యాష్ బ్యాక్ కోసం అండి. అది కూడా మీరు స్విగ్గీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా, ఇన్స్టామార్ట్, డైనౌట్, జినీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా సరే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే మీరు 1000 రూపాయలు పెట్టి స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ పెడితే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 5000 పెట్టి ఆర్డర్ పెడితే ఒక మంత్ లో 500 రూపీస్, మీరు మాక్సిమం 15,000 రూపీస్ వరకు ఒక మంత్ లో స్పెండ్ చేస్తే మీకు వచ్చే మాక్సిమం ఆ మంత్ కి వచ్చే క్యాష్ బ్యాక్ 1500 రూపీస్ వరకు మాత్రమేనండి. ఈ క్యాష్ బ్యాక్ కోసం మీరు మినిమం 100 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది. అదే మీరు స్విగ్గీ మనీ, వాలెట్, లిక్కర్, మినీస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ కి ఈ 10% క్యాష్ బ్యాక్ అయితే అప్లికబుల్ కాదండి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి అపెరల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీస్ అలా ఈ కేటగిరీ ఆఫ్ పర్చేజెస్ ఏవి కొన్నా సరే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. అయితే వీటికి ఎన్సిసి కోడ్స్ ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు ఒకవేళ 1000 రూపీస్ పెట్టి ఏదైనా షాపింగ్ చేస్తే గనుక మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 5000 పెట్టి షాపింగ్ చేస్తే 250 రూపీస్ క్యాష్ బ్యాక్. అలా ఒక మంత్ లో మాక్సిమం 1500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఏ కేటగిరీ ఆఫ్ పర్చేజెస్ పైన అయినా సరే మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుందండి. కాకపోతే మీరు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ చేసినా, రెంటల్ పేమెంట్స్ చేసినా, ఈఎంఐస్ పే చేసినా, జ్యువెలరీ పేమెంట్స్, వాలెట్ పేమెంట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, స్విగ్గీ మనీ, వాలెట్, స్విగ్గీ మినీస్, స్విగ్గీ లిక్కర్ లాంటివి ఏవి పే చేసినా సరే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదండి. ఇలా అరేంజ్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కి క్రెడిట్ అయిపోతుందండి. అంతేగాని మీరు రెడీమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ క్యాష్ బ్యాక్ తో పాటు స్విగ్గీ 1 మెంబర్షిప్ ఆఫర్ ని 3 మంత్స్ పీరియడ్ వరకు కూడా ఈ కార్డ్ హోల్డర్స్ కి క్రెడిట్ కార్డ్ యాక్టివ్ చేసుకున్న డేట్ నుంచి ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్విగ్గీ యూజర్స్ కి ఆఫర్ చేసే ఒక ప్రీమియం మెంబర్షిప్ ప్రోగ్రామ్ అండి. దీని ప్రైస్ అట్ ప్రెజెంట్ 3 మంత్స్ కి 1199 రూపీస్ ఉంది. ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ 70,000 ప్లస్ రెస్టారెంట్స్ నుంచి అన్లిమిటెడ్ ఫ్రీ స్విగ్గీ డెలివరీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని పాపులర్ రెస్టారెంట్స్ నుంచి ఎక్స్ట్రా 30% డిస్కౌంట్, అలానే అబోవ్ 99 రూపీస్ ఆర్డర్ కి స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా అన్లిమిటెడ్ ఫ్రీ డెలివరీ. అంతేకాకుండా పీక్ టైమ్ లో సర్చ్ ఫీజ్ లేకపోవడం, స్విగ్గీ జీనీ ద్వారా డెలివరీ ఫీజ్ లో 10% డిస్కౌంట్స్ లాంటి కొన్ని బెనిఫిట్స్ అయితే గనుక ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అయితే గనుక ఆఫర్ చేస్తున్నారండి. కాబట్టి ఇది రెగ్యులర్ స్విగ్గీ యూజర్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఫీచర్ అని చెప్తాను. అలానే ఈ క్రెడిట్ కార్డ్ కాంటాక్ట్లెస్ ఫీచర్ తో వస్తుందండి. అంటే ఇండియాలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 5000 రూపీస్ ట్రాన్సాక్షన్ వరకు పిన్ నంబర్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే, అలానే మీ కార్డ్ ని ఇన్సర్ట్ చేసి స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేకుండానే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అదే మీరు 5000 రూపీస్ కంటే ఎక్కువ పేమెంట్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు కూడా మీరు కార్డ్ ని స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీరు పిన్ నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కాంటాక్ట్లెస్ కార్డ్స్ కోసం నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఒక వీడియో చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమైనా లార్జ్ పేమెంట్స్ చేస్తే గనుక వాటిని స్మార్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. అయితే మీరు ఇన్సూరెన్స్, మెడికల్ లాంటి ఈ స్పెండ్స్ ని మాత్రమే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా గోల్డ్ గానీ, జ్యువెలరీ గానీ ఏమైనా కొంటే గనుక వాటిని స్మార్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేయలేరండి. అలా మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్న ట్రాన్సాక్షన్ ని 6 మంత్స్ పీరియడ్ నుంచి 48 మంత్స్ పీరియడ్ వరకు మీ కన్వీనియన్స్ బట్టి టెన్యూర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఈఎంఐగా కన్వర్ట్ చేసినందుకు గాను మీరు మినిమం 11.8% ఇంట్రెస్ట్ ని, మాక్సిమం
24.84% ఇంట్రెస్ట్, యావరేజ్ గా 21.91% ఇంట్రెస్ట్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అలానే మీరు స్మార్ట్ ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఆల్మోస్ట్ 999 రూపీస్ వరకు కూడా మీరు ప్రాసెసింగ్ ఫీజు అయితే గనుక మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి మీకు పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అది కూడా జిఎస్టీ అమౌంట్ కాకుండా. కాబట్టి స్మార్ట్ ఈఎంఐ అనేది కస్టమర్ కంటే బ్యాంక్ కి ఎక్కువ బెనిఫిట్ అవుతుందండి. అది మీకు ఈ చార్జెస్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. అదే ఒకవేళ మీకు గోల్ఫ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి వరల్డ్ వైడ్ గా ఒక ఇయర్ కి 12 ఫ్రీ లెసన్స్ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అలా ఒక క్వార్టర్ కి 4 కాంప్లిమెంటరీ రౌండ్ ఆఫ్ గ్రీన్ ఫీజ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లిమిట్ క్రాస్ అయ్యి బెనిఫిట్ యూజ్ చేస్తే గనుక మీకు 50% డిస్కౌంట్ కూడా మాస్టర్ కార్డ్ యూజర్స్ కి అయితే ఆఫర్ చేస్తుంది. కాబట్టి దానికోసం ఈ కస్టమర్ సర్వీస్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అలానే 50 డేస్ క్రెడిట్ పీరియడ్ తో వస్తున్న ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్న మరొక బెనిఫిట్ వచ్చి జీరో లాస్ట్ కార్డ్ లైబిలిటీ అండి. అంటే మీరు పొరపాటున మీరు తీసుకున్న హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కనిపించకుండా పోయినా, లేదంటే ఎవరైనా క్రెడిట్ కార్డ్ ని దొంగిలించినా సరే ఇమీడియట్ గా మీరు ఈ హెచ్డిఎఫ్సి 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్స్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్ఫార్మ్ చేయడం వల్ల కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఒకవేళ పొరపాటున ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్యులెంట్ గా మీకు తెలియకుండా జరిగిన అలాంటి కేసులో మీకు జీరో లాస్ట్ కార్డ్ లైబిలిటీ కింద మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి లాస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారండి. లేదంటే ఆ డబ్బులు కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే ఎవరి ఏజ్ అయితే 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉన్న సాలరీడ్ ఎంప్లాయీస్ ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అండి. అలానే వాళ్ళ నెట్ మంత్లీ సాలరీ ఇన్కమ్ మినిమం 15,000 రూపీస్ ఉంటే గనుక మీకు ఈ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలానే 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఉన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి మీ ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రకారం 6 lakhs రూపీస్ దాటుంటే గనుక మీకు ఈ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఒకవేళ మీరు ఈ కార్డ్ ని అప్లై చేసుకుందాం అనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి కార్డ్ కి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ క్రెడిట్ కార్డ్ చార్జెస్ విషయానికి వస్తే గనుక ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకున్న యూజర్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఫీజ్ అయినా 500 రూపీస్ ప్లస్ 90 రూపీస్ జిఎస్టీ తో కలిపి 590 రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 2 lakh రూపీస్ లేదంటే అంతకంటే ఎక్కువ అమౌంట్ కార్డ్ తీసుకున్న 1 year లోపు స్పెండ్ చేస్తే గనుక మీరు రెన్యువల్ ఫీజ్ ని ఈ క్రెడిట్ కార్డ్ పైన పే చేయాల్సిన అవసరం ఉండదండి. అదే మీరు క్యాష్ ఆన్ కాల్, క్యాష్ విత్డ్రాల్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లాంటివి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏవి చేసినా సరే ఆ అమౌంట్స్ ని మాత్రం యాన్యువల్ స్పెండ్స్ లోకి కన్సిడర్ చేయరండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఏటీఎం నుంచి మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అలా విత్డ్రా చేసుకున్నందుకు గాను ఒక ట్రాన్సాక్షన్ కి మీరు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత పే చేయాల్సి ఉంటుందండి అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో 2.5% గానీ లేదంటే 500 రూపీస్ గానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ గా చార్జ్ చేస్తారంట. ఇది మీరు డొమెస్టిక్ ఏటీఎంస్ లో గానీ ఇంటర్నేషనల్ ఏటీఎంస్ లో గానీ ఎక్కడ విత్డ్రా చేసినా సరే మీకు ఈ ఫీజు అయితే చార్జ్ చేస్తారండి. కాబట్టి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి, దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనుక గోల్డ్ లోన్ గానీ పర్సనల్ లోన్ గానీ తీసుకోండి. అది చాలా బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని ఈఎంఐ గా పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% వరకు మాత్రమే ఉంటుంది. అదే ఈ క్రెడిట్ కార్డ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.75% పర్ మంత్ చొప్పున 45% పర్ యానం వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ చార్జెస్ పడే ఛాన్స్ అయితే ఉందండి. అలా మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని ఫుల్ గా పే చేసేంత వరకు కూడా ఈ ఫైనాన్స్ చార్జెస్ అయితే గనుక ఆగవండి. అలానే ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పే చేయడం 1 day డిలే చేసినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన మీరు పెనాల్టీ చార్జెస్ ని పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు మినిమం 100 రూపీస్ నుంచి మాక్సిమం 1300 రూపీస్ వరకు అయితే గనుక మీరు లేట్ పెనాల్టీ చార్జెస్ అయితే గనుక మీకు పడతాయండి. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ లిమిట్ ని స్పెండ్ చేస్తే గనుక దాన్ని ఓవర్ ద లిమిట్ చార్జెస్ అంటారండి. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh అనుకుందాం. మీరు పొరపాటున ఒక 5,000 10,000 మీరు ఎక్స్ట్రా అమౌంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి స్పెండ్ చేశారు అనుకుందాం. అలా ఎక్స్ట్రా స్పెండ్ చేసిన 5,000 పైన 10,000 రూపీస్ పైన మీకు 2.5% ని ఓవర్ లిమిట్ ఫీజ్ కింద చార్జ్ చేస్తారండి. మీరు ఎంత విత్డ్రా చేసినా సరే మినిమం అయితే గనుక ఒక 550 రూపీస్ ని చార్జ్ చేస్తారు. లేదంటే 2.5% ఆఫ్ ఓవర్ లిమిట్ అమౌంట్ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని మీకు చార్జ్ చేస్తారండి. అదే ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి రెంటల్ పేమెంట్ చేస్తే గనుక మీరు చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% ఫీజ్ ని చార్జ్ చేస్తారు. అలా మాక్సిమం మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి 3,000 రూపీస్ వరకు ఒక ట్రాన్సాక్షన్ కి అయితే కనుక ఛార్జెస్ పడతాయండి. అలానే మీరు ఒకవేళ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా ట్రైన్ టికెట్స్ ని బుక్ చేస్తే గనుక మీరు చేసే ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% ఫీజ్ ని కూడా మీకు ఛార్జ్ చేస్తారండి. మరి ఫైనల్ గా ఈ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ని ఎవరైతే ఎక్కువగా స్విగ్గీ యాప్ ని యూజ్ చేసి ఫుడ్ ఆర్డర్స్ పెడుతుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. ఇది మంచి
మంచి బెనిఫిట్ అని చెప్తాను. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ అనేది కూడా జనరల్గా ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు కదండి క్యాష్ బ్యాక్స్ అనేవి. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ కార్డ్ హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అయితే ఈ క్రెడిట్ కార్డ్ పైన మీరు ఒకవేళ ట్రావెల్ బెనిఫిట్స్ అయినా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కానీ మూవీ టికెట్స్ పైన ఆఫర్ కోసం కానీ చూస్తుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు పెద్దగా హెల్ప్ అవుదండి. అదే మీకు ఇంతవరకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకుండా ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తుంటే కనుక స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.